హలో అండి, ఐఎమ్ డాక్టర్ శారదాదేవి, గైనకాలజిస్ట్ అట్ శ్రీరఘురామ హాస్పిటల్స్, ప్రతిపాడు. మీరు కూడా ఇలా కాఫీ లవరా? అయితే ప్రెగ్నెన్సీలో కాఫీ అన్నది ఎంతవరకు తీసుకోవచ్చు? కాఫీలో కెఫీన్ అన్నది ఉంటుంది. ప్రెగ్నెన్సీలో రోజుకి 200 mg ఆఫ్ కెఫీన్ కన్నా ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు. అయితే కాఫీలోనే కాకుండా ఇంకా అదర్ డ్రింక్స్ ఎందులో కెఫీన్ ఉంటుంది అంటే టీ, ఎనర్జీ డ్రింక్స్ లైక్ రెడ్ బుల్, కూల్ డ్రింక్స్ లైక్ కోకోకోలా, పెప్సీ, కొన్ని రకాల ఆల్కహాలిక్ డ్రింక్స్ లో, చాక్లెట్స్ లో అండ్ కొన్ని రకాల మెడిసిన్స్ లో లైక్ తలనొప్పికి వాడే డార్క్ టాబ్లెట్, ఇలాంటి వాటిల్లో కెఫీన్ అన్నది ఉంటుంది. సో ఓవరాల్ గా కెఫీన్ అన్నది మాక్సిమం డోస్ పర్ డే 200 mg. ఇప్పుడు కాఫీలో అంటే 1 బిగ్ కప్ ఆఫ్ కాఫీ, ఒక 240 ml ఆఫ్ కాఫీ పట్టే మగ్గులో ఇన్స్టెంట్ కాఫీ అయితే అంటే లైక్ సన్ రైజ్, బ్రూ, నెస్కెఫీ ఇలాంటి వాటిల్లో 1 బిగ్ కప్ లో 63 mg ఆఫ్ కెఫీన్ అన్నది ఉంటుంది. అదే ఫిల్టర్ కాఫీ అయితే 95 mg ఆఫ్ కెఫీన్ అన్నది ఉంటుంది. ఇలా బిగ్ కప్స్ ఆఫ్ కాఫీ అయితే రోజుకి 1.5 కప్స్ కన్నా ఎక్కువ తీసుకోకూడదు. అదే మీరు స్మాలర్ కప్స్ యూస్ చేస్తున్నారు అంటే ఆన్ అన్ యావరేజ్ రోజుకి 2 కప్స్ కన్నా ఎక్కువ కాఫీ తీసుకోవడం మంచిది కాదు. సో ఏదైనా ఓవరాల్ గా 200 mg ఆఫ్ కెఫీన్ అన్నది మాక్సిమం లిమిట్ పర్ డే. ఈ కెఫీన్ అన్నది రికమెండెడ్ డోస్ కన్నా ఎక్కువగా తీసుకోవడం వల్ల బోత్ మదర్ కి బేబీకి కూడా ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మదర్ కి స్లీప్ డిస్టర్బెన్సెస్ అంటే నిద్ర సరిగ్గా పట్టకపోవడం, వికారం కొంచెం ఎక్కువగా అవ్వడం, డైజెషన్ సరిగ్గా అవ్వకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. బేబీకి ఏం ప్రాబ్లం ఉంటది అని అంటే అబార్షన్ అయ్యే రిస్క్ ఉంటుంది అండ్ తక్కువ బరువుతో పుట్టడం అండ్ లాంగ్ టర్మ్ హెల్త్ ఎఫెక్ట్స్ అంటే డెలివరీ అయిన తర్వాత బేబీ ఒకేసారి ర్యాపిడ్ గా వెయిట్ గెయిన్ అవ్వడం, బేబీ పెద్ద అయిన తర్వాత షుగర్ ఇబ్బందులు రావడం, హార్ట్ కి ప్రాబ్లమ్స్ రావడం, ఒబేసిటీ అంటే అధిక బరువు రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నవి రావచ్చు. సో మీ ప్రెగ్నెన్సీలో ఈ కెఫీన్ ఇంటేక్ అన్నది less than 200 mg పర్ డే ఉండేటట్టు చూసుకోండి. థ్యాంక్ యూ.